హాయ్ స్టూడెంట్స్, హోప్ యూ ఆల్ ఫైన్. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సెమిస్టర్ 5 స్టూడెంట్స్, స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెమిస్టర్ 5 చెప్పుకుందాము. సో పేపర్ నేమ్ వచ్చేసిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ 1 అనమాట, కేయూ. సో మోస్ట్లీ ఇది ఓయూ వాళ్ళకు కూడా సేమ్ ఇవే టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఈవెన్ ఫర్ అదర్ యూనివర్సిటీస్ ఆల్సో, మోస్ట్లీ వేరే యూనివర్సిటీస్ కూడా మేబీ టాపిక్ ఒక యూనిట్లో ఉండేది ఇంకొక యూనిట్లో ఉంటుంది, బట్ ఓవరాల్గా ఇవే టాపిక్స్ ఉంటాయి నాన్న ఎవరికైనా సరే మోస్ట్లీ. ఓకే, సో ఫస్ట్ మనం బేసిక్ టర్మినాలజీ నేర్చుకుందాం నాన్న. ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి శాంపుల్ సర్వేస్ అనమాట. బేసిక్ టర్మినాలజీ అంటే శాంపుల్ సర్వే యూస్ చేయాలి అంటే నాన్న మనం ఏమేం టర్మ్స్ నేర్చుకోవాలి, అసలు శాంపుల్ సర్వే అనేది ఎందుకు మనకి యూజ్ అంటేనా, మనం ఇప్పుడు పాపులేషన్ అంటే ఏంటినా, మనం ఇన్వెస్టిగేట్ చేసే ఏరియాని మనం పాపులేషన్ అంటాము. సో మనం పాపులేషన్ ప్రతి ఒక్క అబ్జర్వేషన్ని మనం టెస్ట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ టైం. సో అందుకని మనం ఏం చేస్తాము, కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ కొంతమందిని మాత్రమే మనం టెస్ట్ చేస్తాం. దాన్నే శాంపుల్ సర్వే అనేసి అంటామన్నమాట. ఓకేనా, సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ అసలు దీంట్లో యూస్ చేసే టర్మినాలజీ ఏంటో ముందు అది తెలుసుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి పాపులేషన్ అన్న. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం నాన్న పాపులేషన్ అంటే ఏంటో. ఇట్ ఈస్ ద టోటల్ కలెక్షన్ ఆఫ్ ఆల్ యూనిట్స్. ఓకేనా, ఆల్ యూనిట్స్ అంటేనా మనం దేని గురించి అయితే సర్వే చేయాలనుకుంటున్నామో ఆ అన్నిటినీ కలిపితేనైనా పాపులేషన్ అవుతుంది. అది పీపుల్ మీద కావచ్చు, ఆబ్జెక్ట్స్ మీద కావచ్చు, ఈవెంట్స్ మీద కావచ్చు, ఏమైనా లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ వేటి మీదైనా మనం సర్వే చేస్తే ఆ మొత్తం ఏరియాని మనం ఏమంటాం నాన్న, పాపులేషన్ అనేసి అంటాం అనమాట. ఓకేనా, దట్ ఏ రీసెర్చర్ వాంట్స్ టు అనలైజ్ ఆర్ డ్రా కన్క్లూషన్స్ అబౌట్. ఓకేనా, మనం ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏం కావాలన్నా కన్క్లూషన్స్ అనేవి కావాలి. సో కన్క్లూషన్స్ కావాలి కాబట్టి రీసెర్చర్ అనే అతను ఏ ఏరియాని అయితే సెలెక్ట్ చేసుకుంటాడో ఆ ఏరియానే మనం పాపులేషన్ అనేసి అంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నానా. సో మీకు ఈ డెఫినేషన్ అర్థమైన తర్వాత మీ ఓన్ ఎగ్జాంపుల్ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ నానా. సో ఇఫ్ ఎ రీసెర్చర్ వాంట్స్ టు స్టడీ ద రీడింగ్ habits of high school student in a country, the population would be all high school students in that country. ఓకేనా, సో ఇక్కడ ఏంటన్నా రీసెర్చర్ కంటే హై స్కూల్ స్టూడెంట్స్ హ్యాబిట్స్ గురించి స్టడీ చేయాలన్నమాట. అప్పుడు ఎవరు అవుతారు నాన్న పాపులేషన్లో, హై స్కూల్ స్టూడెంట్సే కదా. ఆ కంట్రీలో ఉన్న హై స్కూల్ స్టూడెంట్స్ అందరినీ టెస్ట్ చేయడమే ఈ పాపులేషన్ అనమాట నాన్న. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసినా మేబీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఈ స్టాట్స్ గ్రూప్ వల్ల యూజ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటేనా ఇప్పుడు మన పాపులేషన్ అనే వాళ్ళు ఎవరు అవుతారు, అందరూ స్టాట్స్ పిల్లలు అవుతారు కదా. సో దాన్నే మనం ఏమంటాం నాన్న, పాపులేషన్ అనేసి అంటాం అనమాట. ఓకేనా, యా. మరి పాపులేషన్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, సో మోస్ట్లీ నాన్న పాపులేషన్స్ అనేవి నాన్న వీ మే హ్యావ్ మోస్ట్లీ 6 టైప్స్ ఉన్నాయి నాన్న. బట్ మీకు ఇక్కడ యూజ్ అయ్యాయి మాత్రం నా 3 టైప్సే అనమాట. ఓకేనా, సో దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ స్టాటిస్టిక్స్. దే ఆర్ ఫస్ట్ వన్ అన్న ఫైనైట్ పాపులేషన్, ఇన్ఫైనైట్ పాపులేషన్, టార్గెట్ పాపులేషన్. సో నెక్స్ట్ హెటిరోజీనియస్ పాపులేషన్, హోమోజీనియస్ పాపులేషన్, ఇవన్నీ ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్తూ ఉంటే వాటి గురించి నేర్చుకుంటారు. బట్ ఇప్పుడు మీ స్టాండర్డ్కి 3 పాపులేషన్స్ గురించి ఇనఫ్ నాన్న. ఓకే, సో ఫైనైట్ పాపులేషన్. సో ఫైనైట్ అంటే ఈ పేర్లోనే ఉంది, ఏమని ఉంది నాన్న, ఫైనైట్ అంటే ఏంటి, విచ్ కెన్ బి కౌంటబుల్, మనం కౌంట్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, విచ్ కెన్ బి కౌంటబుల్. Okay, so see na finite population, if the population consisting of countable number of observations is called finite population. Okay na, so మనం కౌంట్ చేయగలిగే పాపులేషన్ ని మనం ఫైనైట్ పాపులేషన్ అంటాము. ఆర్ లేకపోతే ఇంకొక రకంగా కూడా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు, ఏ పాపులేషన్ విత్ ఎ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, లిమిటెడ్ లేకపోతే హ్యాండ్ఫుల్ అబ్జర్వేషన్స్ అన్నా కూడా ఫైనైట్ అనమాట. హ్యాండ్ఫుల్ అంటే ఏంటి, మనం కౌంట్ చేయగలిగినన్ని అనేసి కూడా అనొచ్చు నాన్న. ఓకేనా, సో ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎట్ ఏ స్పెసిఫిక్ కాలేజ్. ఏదైనా కాలేజ్లో ఎంప్లాయీస్ని మనం కౌంట్ చేయగలుగుతాం కదా, సో అది ఫైనైట్. ఒక కాలేజీలో స్టూడెంట్స్ని మనం కౌంట్ చేస్తాం, ఒక కాలేజ్లో బెంచెస్ని మనం కౌంట్ చేస్తాం, ఒక కాలేజ్లో ఫ్యాన్స్ని మనం కౌంట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకా
ఒక ఫ్యామిలీలో మెంబర్స్ని మనం కౌంట్ చేస్తాము, ఒక హాస్పిటల్లో బెడ్స్ని మనం కౌంట్ చేస్తాము. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనైట్ పాపులేషన్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక లైబ్రరీలో బుక్స్ని కూడా మనం కౌంట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, యా. నెక్స్ట్ ఇన్ఫైనైట్ పాపులేషన్. ఇఫ్ ద పాపులేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్కౌంటబుల్ అంటే ఏంటంటే మనం కౌంట్ చెయ్యలేము, ఇన్ఫైనైట్ ఉంటాయన్నమాట. ఇన్ని అనేసి మనం చెప్పలేము. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ పాపులేషన్. ఓకే, సో ఈ డెఫినేషన్ మనం ఇంకొకలాగా కూడా చెప్పుకోవచ్చు నాన్న. ఏ పాపులేషన్ విత్ అన్ అన్లిమిటెడ్ ఆర్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. అన్లిమిటెడ్ నాన్న. ఓకే, దెర్ ఈజ్ నో లిమిట్. అన్లిమిటెడ్ అబ్జర్వేషన్స్ని లేకపోతే వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నా కూడా ఇన్ఫైనైట్ పాపులేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం మనం. ద నెంబర్ ఆఫ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ అనే బీచ్ నాన్న. ఒక బీచ్లో శాండ్ని తీసుకొని దాంట్లో గ్రెయిన్స్ నాన్న అంటే ఏంటి, మట్టి గ్రెయిన్స్ అంటే ఏం చెప్పాలి, రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళుని మనం కౌంట్ చేయగలుగుతామని ఒక శాండ్లో. వి కాంట్ కౌంట్, అవునా. ద నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఆల్ ద ఓషన్స్ ఆఫ్ ద వరల్డ్ అన్న. సో ఒక వరల్డ్లో వాటర్లో మాలిక్యూల్స్ అనేవి, ఓషన్స్ ఉంటాయి కదా నాన్న, ఆ ఓషన్లో వాటర్ మాలిక్యూల్స్ని మనం కౌంట్ చేయగలుగుతామన్నా. ఇట్ ఈస్ అన్లిమిటెడ్ కదా. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టార్స్, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఆన్ ఏ ట్రీ, నెంబర్ ఆఫ్ హెయిర్ ఆన్ అవర్ హెడ్. ఓకేనా, ఇవన్నీ కూడా మనం కౌంట్ చెయ్యలేమన్నమాట. సో అట్లాంటి వాటిని మనం ఏమంటాం నాన్న, ఇన్ఫైనైట్ పాపులేషన్ అనేసి అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ పాపులేషన్. ద ఎంటైర్ గ్రూప్ అబౌట్ విచ్ ద రీసెర్చర్ వాంట్స్ టు డ్రా కన్క్లూషన్స్. నాన్న ఏంటి ఇక్కడ టార్గెట్ పాపులేషన్ అంటే నాన్న, మనం దేన్నైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంటైర్ గ్రూప్ని మనం టార్గెట్ పాపులేషన్ అనేసి అంటామన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా నాన్న. సో స్టాట్స్ చిల్డ్రన్ మీద మనం రీసెర్చ్ చేయాలి అనుకుంటే స్టాట్స్ చిల్డ్రన్ అందరినీ మనం ఏమంటాం, టార్గెట్ పాపులేషన్ అనేసి అంటామన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న. ఆల్ కన్స్యూమర్స్ ఏజ్డ్ 18 to 35 ఇన్ ఏ కంట్రీ, ఆల్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్టేట్. నన్ను ఏ కంట్రీలో చాలా కన్స్యూమర్స్ ఉంటారు నాన్న, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా 18 to 35, ఈ 18 to 35 వాళ్ళు మాత్రమే మనం సర్వే చేస్తాం కాబట్టి టార్గెట్ పాపులేషన్. మేబీ ఇంకా మనం 10 to 15 years అనుకున్నాం అనుకో, 10 to 15 years ఏమైతే టార్గెట్ పాపులేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, యా. సో నెక్స్ట్ వచ్చేసిన పెరామీటర్. ఓకేనా, పెరామీటర్ అంటే ఏంటి, ఏ కాన్స్టెంట్ విచ్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ ద పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ పెరామీటర్. నాన్న పాపులేషన్ తీసుకుంటాం కదా, ఆ పాపులేషన్ని బేస్ చేసుకొని మనం మీన్ కానీ, వేరియన్స్ కానీ, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, ఓకేనా, ప్రపోర్షన్ కానీ, ఆ డేటాని యూస్ చేసుకొని మనం ఇవన్నీ కనుక్కుంటేనా దాన్ని మనం పెరామీటర్ అనేసి అంటామన్నమాట. ఓకేనా, సో అక్కడ మనం ఏమీ శాంపుల్ తీసుకోమన్నమాట, పాపులేషనే పాపులేషన్ మొత్తాన్ని మనం యావరేజ్ చేసిన, ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ చేసిన, వేరియన్స్ చేసిన, ప్రపోర్షన్ చేసిన, ఇంకా ఇంకేం కనుక్కున్నా సరేనా దాన్ని మనం ఏమంటాం నాన్న, పెరామీటర్ అనేసి అంటాం అనమాట. లేకపోతే సింపుల్గా నాన్న ఏ న్యూమరికల్ వాల్యూ దట్ డిస్క్రైబ్స్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్. ఓకేనా, ఒక క్యారెక్టరిస్టిక్, ఒక న్యూమరికల్ వాల్యూ నాన్న. న్యూమరికల్ వాల్యూ అంటే తెలుసు కదా, ఇంటీజర్స్ అనమాట, 1 2 3 అలా న్యూమరికల్ వాల్యూని చెప్పేదే పారామీటర్ అనమాట. ఇప్పుడు పాపులేషన్ నాన్న, స్టాట్స్ చిల్డ్రన్స్ ఒక కాలేజ్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఆ 30 మెంబర్స్కి యావరేజ్ మార్క్స్ తీసుకుంటాము. అంటే ఏంటి, ఆ 30 మెంబర్స్ మనం పాపులేషన్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళకి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసి, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఏమంటే పెరామీటర్. అంటే ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఇంటీజర్ వాల్యూ నెంబర్స్లో వస్తుంది కదా, దాన్నే మనం పెరామీటర్ అనేసి అంటాం అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ పాపులేషన్ సైజ్ నాన్న. సైజ్ అంటే బేసిక్గా అందరికీ తెలుసు కదా నాన్న, సైజ్ అంటే ఏంటి, అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, సో the number of observations in the population is called population size and it is denoted by n. Okay, population size ante enna, the number of observations in the population. Oka population ane set lo
ఎంతమంది అయితే ఉంటారో దాన్నే మనం ఏమంటాం, పాపులేషన్ సైజ్ అంటాము. దాన్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు శాంపుల్కి వద్దాం. పాపులేషన్ మొత్తం గురించి అయిపోయిందన్న, శాంపుల్ గురించి వద్దాం. సో శాంపుల్ అంటే ఏమని చెప్పుకున్నాం నాన్న, ఒక సెట్లో నుంచి ఇంకొక సబ్సెట్ కనుక తీసుకుంటే, ఓకేనా, ఒక సెట్లో నుంచి ఇంకొక సెట్ ఫామ్ చేస్తే అంటే ఒక సబ్సెట్, ఇంకో సెట్ అంటే ఏమంటాం, సబ్సెట్టే కదా, ఆ సబ్సెట్నే మనం ఏమంటాం, శాంపుల్ అనేసి అంటాం అనమాట. ఓకేనా. Sample refers to a set of data collected from the population, or a sample is a subset of population. ఓకేనా, ఒక సబ్సెట్ కానీ లేకపోతే కొన్ని అబ్జర్వేషన్స్ని తీసుకొని ఒక సెట్ లాగా ఫామ్ చేసినా సరే దాన్ని మనం శాంపుల్ అనేసి అంటాము. A group of 1000 college students randomly selected from different universities. ఓకేనా, మనకి డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి నాన్న. ఆ మొత్తం యూనివర్సిటీస్లో మనం ఒక 1000 మెంబర్స్నే తీసుకుంటున్నాము అంటే ఏంటి, అక్కడ శాంపుల్ అన్నట్టే కదా. అసలు యూనివర్సిటీలో స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు నాన్న, కానీ వాళ్ళందరినీ మనం తీసుకోవట్లేదు. జస్ట్ ఒక 1000 మెంబర్స్ని మాత్రమే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే ఏంటన్నట్టు, శాంపుల్ అన్నట్లు అనమాట. ఓకేనా. యా, స్టాటిస్టిక్. సో స్టాటిస్టిక్ అంటే ఏంటన్నా, ఇప్పుడు ఈ 1000 మెంబర్స్ ఎవరినైతే తీసుకున్నామో ఈ 1000 మెంబర్స్కి మన యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ కానీ, నెక్స్ట్ వేరియన్స్ కానీ, ప్రపోర్షన్ కానీ, రేంజ్ కానీ, ఏది ఫైండ్ అవుట్ చేసినా సరేనా దాన్ని మనం స్టాటిస్టిక్ అనేసి అంటాము. ఓకేనా. ఏ కాన్స్టెంట్ విచ్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ ద శాంపుల్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్. లేకపోతే దీన్ని ఇంకొకలాగా ఏమనొచ్చునంటే న్యూమరికల్ వాల్యూ అని కూడా అనొచ్చు. ఓకేనా. యా, శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ అంటే ఏంటంటే ఒక శాంపుల్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని మనం ఏమంటాం, శాంపుల్ సైజ్ అనేసి అంటాము. దీన్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేసుకుంటాం. ఇందాక పాపులేషన్ సైజ్ని మనం క్యాపిటల్ ఎంతో డినోట్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు మనం దేంతో డినోట్ చేసుకుంటాం, స్మాల్ ఎంతో డినోట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ అయినా శాంప్లింగ్ యూనిట్. శాంప్లింగ్ యూనిట్ అంటే ఏంటన్నా, ఏ శాంప్లింగ్ యూనిట్ కెన్ రిఫర్ టు ఎనీ సింగిల్ పర్సన్ ఆర్ థింగ్ బీయింగ్ రీసెర్చ్డ్. ఓకేనా. సింగిల్ యూనిట్ని మనం ఏమంటాం, శాంప్లింగ్ యూనిట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అయినా ఒక హాస్పిటల్ తీసుకోండి. ఒక హాస్పిటల్లో 10 బెడ్స్ ఉన్నాయి నాన్న, అంటే 10 పేషెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క పేషెంట్ని మనం ఏమంటాము, శాంప్లింగ్ యూనిట్ అనేసి అంటాము. అలానే ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారు నాన్న, ఒక్కొక్క స్టూడెంట్ని మనం ఏమంటాం నాన్న, శాంప్లింగ్ యూనిట్ అనేసి అంటాం. అంటే సింగిల్ అబ్జర్వేషన్ని కనుక మనం రీసెర్చ్ చేస్తే దాన్ని మనం శాంప్లింగ్ యూనిట్ అనేసి అంటాం అనమాట. ఓకే. యా, నెక్స్ట్ అన్న శాంపుల్ ఫ్రేమ్. సో నెక్స్ట్ వచ్చేసిన శాంపుల్ ఫ్రేమ్. ఏ శాంపుల్ ఫ్రేమ్ ఇన్ స్టాటిస్టిక్స్ రిఫర్స్ టు ద లిస్ట్ ఆర్ సెట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పాపులేషన్ ఫ్రమ్ విచ్ ఏ శాంపుల్ ఈస్ డ్రాన్. నాన్న శాంపుల్ ఫ్రేమ్ అంటే ఏంటి నాన్న, లిస్ట్ అంటే మొత్తం లిస్ట్ ఏదైతే మనం పాపులేషన్ నుంచి శాంపుల్ని కలెక్ట్ చేస్తాం కదా, ఆ శాంపుల్ మొత్తాన్ని కూడా నాన్న మనం ఏం చేస్తాము, ఒక ఫ్రేమ్ అంటే ఏంటి నాన్న, ఆర్డర్. ఒక ఆర్డర్లో గినక మనం పెడితే దాన్ని మనం ఏమంటాం నాన్న, శాంపుల్ ఫ్రేమ్. ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అంటే నాన్న, మనకిప్పుడు మన టెక్స్ట్ బుక్ ఉంది నాన్న, మన టెక్స్ట్ బుక్లో మనం కాంటెంట్ కానీ ఇండెక్స్ కానీ స్టార్టింగ్ పేజ్లో ఉంటుంది కదా. అంటే ఏంటన్నా మనం లోపల ఉన్నాయి అన్నీ కూడా మనం ఏం చేస్తాం నాన్న, ఇక్కడ డిఫైన్ చేస్తాం కదా ఫ్రంట్ పేజీలో. అలానే శాంపుల్ ఫ్రేమ్ అంటే ఏంటన్నా, శాంపుల్లో ఉన్న వాళ్ళందరి డీటెయిల్స్ కూడా నాన్న ఒక లిస్ట్గా చేస్తే దాన్నే మనం ఏమంటాం నాన్న, శాంపుల్ ఫ్రేమ్ అనేసి అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ శాంప్లింగ్ అంటే ఏంటన్నా, నథింగ్ బట్ ప్రాసెస్ అన్నట్టు. పాపులేషన్లో నుంచి మనం అక్కడక్కడ కొంతమందిని తీస్తామనేసి అన్నాం కదా, ఆ తీసేదాన్ని మనం శాంప్లింగ్ అనేసి అంటాం అనమాట. ఓకే. ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద శాంపుల్ ఫ్రమ్ ద పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ శాంప్లింగ్. ప్రాసెస్, తీసే పద్ధతి, తీసే విధానాన్ని. ఓకే. ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ద శాంపుల్ ఫ్రమ్ ద పాపులేషన్ ఈజ్ నోన్ యాజ్ శాంప్లింగ్. ద శాంపుల్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద పాపులేషన్ ఇన్ మెనీ వేస్. శాంపుల్ అనేది మనం మెనీ వేస్లో తీయొచ్చు నాన్న. ఓకేనా. The main purpose of selecting the sample from the population is to know about the nature of the population. మనం శాంపుల్ అనేది ఎందుకు తీస్తాం నాన్న, పాపులేషన్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి కొన్ని అబ్జర్వేషన్స్ని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి ఏంటి నాన్న, ఇండైరెక్ట్గా మనకి పాపులేషన్ గురించి చెప్తున్నట్టే కదా.
ఓకేనా. సో అంటే పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి అంటేనా మనం ఏం చేస్తాము, శాంపుల్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇండైరెక్ట్గా మనకి పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ తెలుస్తాయి అన్నట్లు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ద శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ రిఫర్స్ టు ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ స్టాటిస్టిక్ అబ్టైన్ ఫ్రమ్ మల్టిపుల్ శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాపులేషన్. సో ఒక పాపులేషన్లో నుంచి మల్టిపుల్ శాంపుల్స్ అనేవి మనం తీసినట్లయితే, సెలెక్ట్ చేసినట్లయితే దాన్ని మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేసి అంటాము. ఇక్కడ మనం ఏం ఫాలో అవుతాము, ప్రాబబిలిటీ ఫాలో అవుతాం అన్నమాట. ఓకే. So it provides insight into how a statistic varies when different samples are taken from the population. ఓకేనా. డిఫరెంట్ పాపులేషన్లో నుంచి మనం డిఫరెంట్ శాంపుల్స్ తీసినప్పుడు ఒక శాంపుల్ నుంచి ఇంకొక శాంపుల్కి ఎలా అంటే ఫస్ట్ ఒక శాంపుల్ తీసుకుంటాం, ఒక 30 మెంబర్స్ అనేవి మన పాపులేషన్ అందుట్లో మనం ఫస్ట్ శాంపుల్ 5 మెంబర్స్ తీసుకుంటాం, వాళ్ళకి మనం యావరేజ్ కనుక్కుంటాం. మళ్ళీ నెక్స్ట్ 5 మెంబర్స్ని తీసుకుంటాం, వాళ్ళకే యావరేజ్ కనుక్కుంటాం. అంటే ఫస్ట్ శాంపుల్ యావరేజ్, సెకండ్ శాంపుల్ యావరేజ్ ఎలా మనకి డిఫరెన్స్ అవుతుంది, ఎలా మనకి వ్యారీ అవుతుంది, ఎలా మనకి డిఫరెన్స్ చూపిస్తుంది అని చెప్పేదే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా. సో టిల్ నౌ దిస్ ఈజ్ ద ఫస్ట్ క్లాస్ ఓకేనా. సో నెక్స్ట్ అసలు ఈ శాంప్లింగ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అసలు వీటి స్టెప్స్ ఏంటి, అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఓకేనా. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ప్లీజ్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడానికి ఏమవుతుంది ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే. అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక వ్యాలిడ్ అనిపించి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా సరే ఒకళ్ళ వల్ల మనకి మంచి జరిగింది అని అంటే ఆ మంచిని ఇంకొకరికి పంచడంలో తప్పు లేదు కదా సో అందుకనే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే నాకు కూడా మీరు మంచి చేయాలి కదా ఎందుకంటే నేను మీకు మంచి చేస్తున్నాను కదా ఇలా చెప్పి. సో అందుకనే నాకు కూడా ఏం చేస్తానన్నా సబ్స్క్రైబ్ చేసి మంచి చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో డైలీ ఫాలో మై వీడియోస్ ఓకే. నాట్ ఓన్లీ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో వ్యూ మై వీడియోస్. ఓకే. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ Bye. Take care.